ఒకసారి ముఖేష్ అంబానీ దగ్గరికి వచ్చి ఒక పెద్ద వ్యక్తి, సార్ నేను పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పని చేసాను, నాకు పని ఏమైనా ఇస్తారా, జాబ్ ఇస్తారా అని అడుగుతాడు. ముఖేష్ అంబానీ అంటాడు, నీ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని అడుగుతాడు. డ్రైవర్ చెప్తాడు, నెలకి 1,00,000 రూపాయలు అని చెప్తాడు. ముఖేష్ అంబానీ కోపంగా 50,000 అయితే ఇస్తా, 1,00,000 అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తాడు. డ్రైవర్ సరే అని చెప్పి జాయిన్ అవుతాడు. మరుసటి రోజు ముఖేష్ అంబానీ ఎక్కడికి వెళ్ళినా కారులో బయలుదేరేప్పుడు ఆ అబ్బాయి స్థానంలో వేరే అబ్బాయి వస్తూ ఉంటాడు. ముఖేష్ అంబానీ అడుగుతాడు, నిన్న ఒక అబ్బాయి జాయిన్ అయ్యాడు కదా, తనెక్కడా అని అడిగితే ఆ అబ్బాయికి జ్వరంగా ఉంది, బాగలేదు, అందుకే కొన్ని రోజులు నేను వస్తాను అని ఆ అబ్బాయి చెప్తాడు. ముఖేష్ అంబానీ అంటాడు సరే అని చెప్పి ఒక 4-5 రోజులు చూస్తూ ఉంటాడు. 15 రోజులు గడిచిన తర్వాత ఆ వ్యక్తి తిరిగి రాలేదు. శాలరీలో వచ్చి ఆ డ్రైవర్ శాలరీ తీసుకోవడానికి వస్తాడు. ముఖేష్ అంబానీ అడుగుతాడు, నిన్న ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఇంక కనపడలేదు, వాడెవడో వస్తున్నాడు, ఏంటి సంగతి అని అడుగుతాడు. డ్రైవర్ నవ్వుతూ చెప్తాడు, సార్ నేను మీకు ముందే చెప్పాను, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉంటానని, నేను అందరి దగ్గర డబ్బులు తీసుకొని నా బదులు వేరే వాళ్ళని జాయిన్ చేసి వాళ్ళకి 20,000 ఇచ్చి ఇలా వ్యాపారం చేస్తూ ఉంటాను అని చెప్పాడు. దెబ్బకు ముఖేష్ అంబానీకి ఫీజులు ఎగిరిపోతాయి.